హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ దేవాశిష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ స్టెప్. ఈ వీడియోలో మనం టిక్ టాక్ టో గేమ్ని డిజైన్ చేద్దాం. మీకు టిక్ టాక్ టో గేమ్ తెలుసు కదా? ఇది టిక్ టాక్ టో గేమ్. ఇందులోని 2 ప్లేయర్స్ ఉంటారు, ఎక్స్ అండ్ ఓ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్ అనేది వెర్టికల్గా కానీ, లేకపోతే హారిజాంటల్గా కానీ, లేకపోతే ఇలా క్రాస్గా కానీ ఎలా వచ్చినా 3 ఛాన్సెస్లో ఇది ఫిల్ అయిపోయి ఉంటే మనకి ప్లేయర్ ఎక్స్ విన్ అవుతాడు. అండ్ అలాగే ప్లేయర్ ఓ కూడా సేమ్ అదే పాసిబిలిటీస్లోని ఏ ఒక్క పాసిబిలిటీ ట్రూ అయినా సరే మనకి ప్లేయర్ ఓ అనేవాడు విన్ అవుతాడు. అండ్ ఈ గేమ్లో మనం 2 మోడ్స్లో డిజైన్ చేద్దాం, ప్లేయర్ వర్సెస్ కంప్యూటర్ అండ్ ప్లేయర్ వర్సెస్ ప్లేయర్. సో లెట్ us start our session. Before going to the session, నేను ప్రింట్ ఫంక్షన్కి రిటర్న్ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ చెప్తాను. అండ్ ఆ కాన్సెప్ట్ అనేది మనం కోడ్ డిజైన్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకే, జనరలీ ప్రింట్ ఫంక్షన్ అన్న రిటర్న్ స్టేట్మెంట్ అన్న చేసే పని ఒకటే, ఏంటంటే టు డిస్ప్లే ద అవుట్పుట్. సో టు డిస్ప్లే సమ్ రిజల్ట్. సో ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాం. ఇప్పుడు ప్రింట్ ఏ అంటే మనకి 1 ప్రింట్ చేసింది. సపోజ్ రిటర్న్ ఏ అంటే మనకి ఎర్రర్ చూపించింది. సో ఇదే డిఫరెన్స్ ఏంటంటే, ప్రింట్ ఫంక్షన్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనకి వర్క్ అవుతుంది. రిటర్న్ స్టేట్మెంట్ అలా కాదు, ఓన్లీ ఇన్సైడ్ ద ఫంక్షన్ మాత్రమే వర్క్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు మనకి రిటర్న్ ఏ అంటే ఎర్రర్ వచ్చింది కదా. సపోజ్ ఒక ఫంక్షన్ తీసుకుందాం, ఫంక్షన్ ఎం తీసుకొని రిటర్న్ ఏ అంటే ఇప్పుడు మనం ఎంని కాల్ చేసుకుంటే మనకు 1 ప్రింట్ అయింది. సో ప్రింట్ ఫంక్షన్ అనేది బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ వర్క్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ప్రింట్ అనేది ఇన్సైడ్ ద ఫంక్షన్ పెట్టుకున్నా ప్రింట్ అవుద్ది, ఇన్సైడ్ ద ఫంక్షన్ పెట్టుకున్నా లేకపోతే డైరెక్ట్గా ప్రింట్ చేసుకున్నా సరే మనకు ప్రింట్ చేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక ఫంక్షన్ కే ఆఫ్ ఎక్స్ అనేది పారామీటర్. అండ్ ఇప్పుడు ఏంటంటే, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 రిటర్న్ ట్రూ, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు మనం కే ఆఫ్ 5 అని ఇస్తే మనకి ట్రూ ప్రింట్ చేస్తుంది, అండ్ కే ఆఫ్ 0 అని ఇస్తే మనకి ఫాల్స్ ప్రింట్ చేస్తుంది, ఎందుకంటే గ్రేటర్ దెన్ 0 కాబట్టి. సపోజ్ ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ రాద్దాం, ఫంక్షన్ సి. ఇప్పుడు ఏంటంటే, ఇఫ్ కే ఆఫ్ 5 అంటే కేలోకి 5 అంటే ఈ ఫంక్షన్ ఒకవేళ వర్క్ అయితే, అంటే ఈ ఫంక్షన్ ట్రూ అయితే మనకి ప్రింట్ రన్, ఎల్స్ ప్రింట్ నాట్ డన్. అంతే. ఇప్పుడు చూస్తే మనకి సిని కాల్ చేసుకుంటే మనకి డన్ అని ప్రింట్ అయింది. ఇక్కడ మనకి ట్రూ ఉన్నాం కదా, రిటర్న్ చేసాం కదా, ఈ ట్రూ ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ ట్రూ అనేది ఇది రిటర్న్ స్టేట్మెంట్ కదా, రిటర్న్ స్టేట్మెంట్ కాబట్టి ఓన్లీ అప్ టు దిస్ ఫంక్షన్ ఓన్లీ ఇట్ విల్ బి కాల్డ్. అంటే ఈ ఫంక్షన్ వరకు మాత్రమే ఈ రిటర్న్ ఫంక్షన్ అనేది కాల్ అవుద్ది. అండ్ వేరే ఫంక్షన్ లోకి వచ్చిన తర్వాత ఈ రిటర్న్ స్టేట్మెంట్ మళ్ళీ మనకు కాల్ అవ్వదు. అదనమాట డిఫరెన్స్. సో ఇది మనకి డిఫరెన్స్. అండ్ ఈ డిఫరెన్స్ ఎందుకు చెప్పానంటే, మనం కోడ్ డిజైన్ చేసినప్పుడు మనకు అర్థమవుద్ది. లెట్ us start a session. ఓకే, లెట్ us start our code. ఫస్ట్ ఒక న్యూ ఫైల్ తీసుకుందాం, దీన్ని సేవ్ చేద్దాం. ప్రాజెక్ట్స్ లో సేవ్ చేద్దాం, tictacto.py. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంపోర్ట్ random, sys, time. ఈ 3 మాడ్యూల్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ర్యాండమ్ ఎందుకంటే మనం కంప్యూటర్ వర్సెస్ ప్లేయర్ మోడ్ పెట్టాం కదా, అందుకనే నేను ర్యాండమ్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్, n is equals to j for range of 1,10. 1,10 దాకా ఎందుకంటే మనకు జనరల్ గా మూవ్స్ ఎన్ని ఉంటాయి, 9 మూవ్స్ కదా. సో రేంజ్ ఫంక్షన్ n-1 రేంజ్ దాకా తీసుకుంటది కదా, అందుకనే 10 పెట్టాను. 10-1 9 రేంజ్ దాకా తీసుకుంటది. అండ్ నెక్స్ట్ వన్, board is equals to empty space for I in range of 9 మూవ్స్ ఉంటాయి కాబట్టి 9 రేంజ్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్, నార్మల్ గా మనం ప్రింట్ చేద్దాం. ఫస్ట్ టిక్ టాక్. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు రో 1 తీసుకుందాం. రో 1 అంటే ఫస్ట్ రో 1 లో ఎంటీ స్పేస్ క్రియేట్ అవ్వాలి కదా. వెయిట్, కొద్ది స్పేస్ ఇద్దాం. ఓకే, ఇది రో 1 అండ్ దీనికి డాట్ ఫార్మాట్ ఆఫ్ board of 0, comma board of 1, comma board of 2. That's it. అండ్ అలాగే రో 2 రో 3 ఫస్ట్ మనం దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ అండ్ వీ విల్ పేస్ట్ హియర్. అండ్ ఇక్కడ రో 2 సేమ్ రో 2 దాకా అయిపోయింది కదా. నెక్స్ట్ 3 4 అండ్ దెన్ 5 సేమ్ రో 3 అండ్ రో 3 కూడా అలా ప్రింట్ చేసుకున్నాం. 6 7 8 0 నుంచి స్టార్ట్ అయింది, అందుకని 8 దాకా. నార్మల్గా 1 నుంచి స్టార్ట్ అయి ఉంటే 9 స్పేసెస్ వద్దాం. ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ రో 1 రో 2 అండ్ ఆల్సో ప్రింట్ రో 3. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సేవ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం నార్మల్గా. వెయిట్, రో 3 is not defined. ఓకే ఓకే, వెయిట్, ఇక్కడ మనం రో 1 ఉంచాం కదా, ఇక్కడ మనం చేంజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఇక్కడ చూసారా 1 2 3 4 5 6 7 8 9 స్పేసెస్ క్రియేట్ అయ్యాయి. అండ్ పైన టిక్ టాక్ టోన్ ప్రింట్ అయింది లైక్ దట్. ఓకే, వెయిట్, ఇక్కడ ఒక స్పేస్ ఇద్దాం నార్మల్గా. ఓకే, ఇక్కడ నుంచి మనకి మెయిన్ కోడ్ స్టార్ట్ చేద్దాం. వెయిట్, ఓ పని చేద్దాం ఏంటంటే దీన్ని మనం ఫంక్షన్లో పెట్టుకుందాం. డెఫ్ ప్రింట్ బోర్డ్. ఓకే, దీన్ని ఫంక్షన్లో పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వేరే ఫంక్షన్ డెఫ్ ప్లేయర్ మూవ్ ఆఫ్. ఇందులోని ఒక పారామీటర్ ఇవ్వాలి కదా, ఐకాన్ అని ఇచ్చాను. ఇఫ్ ఐకాన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్, అంటే ఐకాన్ అనేది ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ అయితే నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, అంటే ఫస్ట్ ప్లేయర్ ఆడాలని. ఇఫ్ ఐకాన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఓ అయితే నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం ప్రింట్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ప్లేయర్ మూవ్ ఫంక్షన్ లోని ఐకాన్ అనేది ఎక్స్ ఉంటే నెంబర్ ప్లేయర్ 1 గేమ్ ప్లే చేయాలని, లేకపోతే ప్లేయర్ 2 ప్లే చేయాలని, లైక్ దట్. ఇప్పుడు ఏంటంటే యువర్ టర్న్ ప్లేయర్ అని చెప్పి ఫార్మాట్ ఆఫ్ నంబర్. నెక్స్ట్ వన్, choice 1 is equals to int of input of enter your move అనేది 1 to 9 లో ఉండాలని మనం స్పెసిఫై చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ స్ట్రిప్ ఫంక్షన్ యూస్ చేద్దాం, ఏమైనా ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే డిలీట్ అయిపోతాయి. ఇఫ్ choice 1 greater than 0 and choice 1 less than or equals to 9, అంటే మనం ఎంటర్ చేసిన చాయిస్ 1 అంటే గ్రేటర్ దాన్ 0 అయితే 1 స్టార్ట్ అయ్యి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 9 అయితే అప్ టు 9 ఉండాలి కదా, ఎందుకంటే 1 to 9 ఇండెక్సెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి 1 to 9 ఉండాలి కాబట్టి కండిషన్ పెట్టుకున్నాం. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ ఇట్ విల్ ఎంటర్ ఇంటూ ఇట్. బోర్డ్ ఆఫ్ చాయిస్ 1 -1 ఇక్కడ ఇది చెక్ చేసుకుంటది ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ స్పేస్ అయితే. ఇది ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి చాయిస్ 1 -1 అన్నాను కదా, అంటే ఏంటంటే సపోజ్ మనం ఎంటర్ చేసిన చాయిస్ 1 అనుకోండి, 1 - 1 ఎంత 0. సో 0 కాబట్టి ఇక్కడ మనకి ఇండెక్స్ ఎంత ఉంది,
ఇక్కడ మనకి ఇది ఈ స్పేస్ ఏంటి ఫస్ట్ స్పేసే. కాకపోతే ఇక్కడ ఇండెక్స్ ఏముంది 0 ఉంది కదా! సో 1 ఎంటర్ చేస్తే చాయిస్ మైనస్ 1 అంటే 1 - 1 0 కాబట్టి ఈ ఫస్ట్ ప్లేస్‌లోని ఈ 0th ఇండెక్స్‌లోకి మనకి మనం ఎంటర్ చేసిన చాయిస్ అనేది స్టోర్ అవుద్దనమాట. అందుకనే చాయిస్ -1 అని పెట్టాను. సో ఒకవేళ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఆ ప్లేస్ అనేది ఎంప్టీగా ఉంటే అప్పుడు మనకి చాయిస్ -1 చాయిస్ 1 -1 ఈజ్ ఈక్వల్స్ టు ఐకాన్. ఆ ప్లేస్ లోకి ఐకాన్ అనేది మనకి స్టోర్ అవుద్ది. అంటే ఐకాన్ అంటే తెలుసు కదా, ఎక్స్ ఆర్ ఓ. ఆ రెండిట్లో ఏదైతే ఏ ప్లేయర్ మూవ్ అయితే ఆ ఐకాన్ అనేది అక్కడ స్టోర్ అవుద్ది. ఎల్స్ ప్రింట్, ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చాను, ద స్పేస్ వాస్ టేకెన్. సో అక్కడ స్పేస్ టేకెన్ అని చెప్పేసి మనకి షో చేస్తుంది. షో చేసి మళ్ళీ మనం రికర్సివ్గా ఈ ఫంక్షన్ కాల్ చేద్దాం. ప్లేయర్ మూవ్ ఫంక్షన్ మనం రికర్సివ్గా మళ్ళీ కాల్ చేద్దాం అక్కడ ఐకాన్. ఓకే, ఇక్కడ ఈ కండిషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం ఎంటర్ చేసిన చాయిస్ అనేది 1 to 9 లోపల లేకపోతే ఎల్స్ అని చెప్పి ఇన్వాలిడ్ మూవ్, ప్లీజ్ ఎంటర్ అగైన్ అని ప్రింట్ చేసి మళ్ళీ మనం ఈ ఫంక్షన్ రికర్సివ్ గా కాల్ చేద్దాం. ప్లేయర్ మూవ్ ఆఫ్ ఐకాన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ డెఫ్ ప్లేయర్ మూవ్ సి అంటే ఫర్ కంప్యూటర్. సో కంప్యూటర్ కి ఈ ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, n1 ఈజ్ ఈక్వల్స్ టు కంప్యూటర్ అనేది చాయిస్ తీసుకుంటది కదా. సో ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ n. ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ n అంటే n అంటే అక్కడ నుంచి 1 నుంచి 9 దాకా రేంజ్ ఉంది కదా. సో ఈ రేంజ్ నుంచి మనకి అదేంటంటే ఏదో ఒక చాయిస్ తీసుకుంటది. ప్రింట్ కంప్యూటర్ టర్న్ కంప్యూటర్ టర్న్ తర్వాత మనం టైమ్ డాట్ స్లీప్ యూస్ చేద్దాం. టైమ్ డాట్ స్లీప్ ఆఫ్ హాఫ్ సెకండ్ వెయిట్ చేసి అప్పుడు మనకి ప్రింట్ n1. సో n1 మనకి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ టైమ్ డాట్ స్లీప్ ఆఫ్ 1 సెకండ్ స్లీప్ చేద్దాం చేసి ఇఫ్ బోత్ ఆఫ్ n1 - 1 అంటే ఈ స్పేస్ కూడా ఒకవేళ ఎంటీగా ఉంటే అప్పుడు మనకి బోర్డ్ ఆఫ్ n1 - 1 లోకి ఈ ఐకాన్ స్టోర్ అవుద్ది. ఎల్స్ ప్రింట్ ది స్పేస్ వాస్ టేకెన్. అని చెప్పి మళ్ళీ మనకు ఒక స్పేస్ ఇద్దాం, ఇచ్చి ప్లేయర్ మూవ్ సి ఈ ఫంక్షన్ ని రికర్సివ్ గా కాల్ చేద్దాం. ఇప్పటిదాకా మనం ప్రింట్ బోర్డ్ ఫంక్షన్, ప్లేయర్ మూవ్ ఫంక్షన్ అండ్ ఆల్సో కంప్యూటర్ తాలూకు ప్లేయర్ మూవ్ ఫంక్షన్ కూడా మనం డిజైన్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ప్లేయర్ అనేవాడు విన్ అవుతాడా లేదా అనే ఫంక్షన్ అంటే ఈజ్ విక్టరీ ఫంక్షన్ డిజైన్ చేద్దాం. ఈజ్ విక్టరీ ఆఫ్ ఐకాన్. సో ఇక్కడ ఏంటంటే మనం పాసిబిలిటీస్ రాసుకోవాలి. అంటే ప్లేయర్ అనేవాడు విన్ అయ్యే పాసిబిలిటీస్ రాసుకోవాలి. బోర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐకాన్ అండ్ board of 1 equals to icon and also board of 2 equals to icon. సో ఇక్కడ కండిషన్ చూస్తే మీరు 0 1 2 అంటే ఇక్కడ 0 1 2 ఈ 3 స్పేసెస్ లో కనుక ఐకాన్ ఫిల్ అయితే ప్లేయర్ అని కూడా విన్ అయినట్టే కదా, అదొక కండిషన్.
అండ్ ఇక్కడ మనకి ఇంకా కండిషన్స్ ఉన్నాయి కదా, సో కండిషన్స్ రాసుకోవాలంటే మనం ఆర్ అని చెప్పి ఇలా బ్యాక్ స్పేస్ ఇస్తే మనకి ఏంటంటే నెక్స్ట్ కండిషన్స్ అని మనం కింద రాసుకోవడానికి వీలుంటది. మిగిలిన కండిషన్స్ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి మనం దీన్ని కాపీ పేస్ట్ చేద్దాం, జస్ట్ నెంబర్స్ మారుతాయి అంతే. నెక్స్ట్ పాసిబిలిటీ 3, 4 and also 5. And next possibility 6, 7 and 8. Next possibility 0, 3, 6. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ హారిజాంటల్ అన్ని ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ పాసిబిలిటీ 0, 4, 0, 3, 6 అంటే 0, 3, 6 అవి వెర్టికల్ అనమాట. నెక్స్ట్ 1, 4 and 7. Next possibility 2, 5 and also 8. సో ఇక్కడ ఇవి కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు హారిజాంటల్ వెర్టికల్ అయిపోయాయి. నెక్స్ట్ క్రాస్, ఈ క్రాస్ ఒకటి, ఈ క్రాస్ ఒకటి. సో ఇదంతా 0, 4 and 8. 0, 4 and also 8. నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి 2, 4, 6 అంటే పేరా క్రాస్ ఉంది కదా, సెకండ్ క్రాస్, ఈ క్రాస్ 2, 4, 6, 4 and 6. ఇక్కడ ఈ కండిషన్స్ అన్ని అయిపోయాయి కాబట్టి క్లోజ్ చేయడమే. ఓకే, ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే అప్పుడు రిటర్న్ ట్రూ, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు ఈజ్ వెక్టర్ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ గేమ్ అనేది డ్రా అవ్వాలంటే దానికి ఒక కండిషన్ ఉంది, ఈజ్ డ్రా ఆఫ్. సో ఈజ్ డ్రా అంటే ఇఫ్ నాట్ ఇన్ బోర్డ్ అంటే డ్రా ఇప్పుడు అవుద్ది, మొత్తం స్పేసెస్ అన్ని ఫిల్ అయిపోతేనే డ్రా అవుద్ది. సో స్పేసెస్ అన్ని ఫిల్ అయిపోతాయి. ఇఫ్ స్పేస్ నాట్ ఇన్ బోర్డ్, బోర్డ్లో అసలు స్పేస్ లేకపోతే అప్పుడు ఫిల్ అయిపోతాయి, అప్పుడు డ్రా అయినట్టు, రిటర్న్ ట్రూ, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇక్కడతో ఫంక్షన్స్ అన్ని అయిపోయి ఇప్పుడు మనం వీటన్నిటిని కాల్ చేద్దాం. వైల్ ట్రూ, ఫస్ట్ మనం ch ఈక్వల్స్ టు int of input of ఇప్పుడు ఏంటంటే సారీ which mode you want to play అని చెప్పి ఫస్ట్ మోడ్ కంప్యూటర్ వర్సెస్ ప్లేయర్ అండ్ ఆల్సో సెకండ్ మోడ్ ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ అలా చెప్పి చాయిస్ ఎంటర్ చేయమంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇఫ్ ch ఈజ్ ఈక్వల్స్ టు 1, చాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే అప్పుడు కంప్యూటర్ వర్సెస్ ప్లేయర్ అన్నట్టు, వైల్ ట్రూ. సో ఫస్ట్ ఏంటంటే మనం బోర్డ్ని ప్రింట్ చేసుకుందాం, ప్రింట్ బోర్డ్. ఈ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ప్లేయర్ మూవ్ ఆఫ్ ఎక్స్, ఫస్ట్ ప్లేయర్ 1 కాబట్టి ఫస్ట్ మనం ప్లేయర్ మూవ్ ఆఫ్ ఎక్స్ అంటే ప్లేయర్ ఫస్ట్ ప్లే చేస్తాడు. ప్లేయర్ ప్లే చేసిన తర్వాత ప్రింట్ బోర్డ్. ఇఫ్ సో బోర్డ్ ప్రింట్ చేసిన తర్వాత ఇఫ్ ఈజ్ విక్టరీ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఒకవేళ ఇక్కడ ప్లేయర్ 1 అన్న కూడా విన్ అయితే దెన్ ప్రింట్ ప్లేయర్ ఎక్స్ విన్స్ అని చెప్పి
కంగ్రాచులేషన్స్. ఇక్కడ మీరు చెప్పాను కదా ఇందాకలో కాన్సెప్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద రిటర్న్ స్టేట్మెంట్ అండ్ ప్రింట్ ఫంక్షన్ అని. ఇక్కడ మీరు చూసుకుంటే ఈజ్ వెక్టర్, ఇక్కడ మనం ఈజ్ వెక్టర్ ఫంక్షన్ కాల్ చేసాం కదా, ఇక్కడ లాస్ట్ లో చూసారా రిటర్న్ ట్రూ. సో మనం ఇక్కడ ట్రూ రిటర్న్ చేసాం కాబట్టి ఇది ఓన్లీ ఈ రిటర్న్ అనేది ఓన్లీ అప్ టు ఈ ఫంక్షన్ దాకే. సో ఇక్కడ మనం ఈ ఫంక్షన్ ని వేరే దాంట్లో కదా అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కాల్ చేసాం కదా, సో అప్పుడు ఏం చేస్తుంది అంటే రిటర్న్ ట్రూ ప్రింట్ చేయదు. ఒకవేళ ఈ ఫంక్షన్ ట్రూ అయితే అప్పుడు మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. అదనమాట డిఫరెన్స్ ఇందాక చెప్పింది. అందుకని ఇందాక మీకు డిఫరెన్స్ చెప్పాను. ఓకే, విన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సిస్ డాట్ ఎగ్జిట్, సిస్టమ్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది. ఒకవేళ ఎలిఫ్ ఈస్ డ్రా, ఒకవేళ గేమ్ అనేది డ్రా అయితే ప్రింట్స్ ఇట్స్ డ్రా. అయిపోయిన తర్వాత కూడా ఎగ్జిట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇది కంప్యూటర్ వర్సెస్ ప్లేయర్ కదా, సో నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ ఇది ప్లేయర్ 1గా అయిపోయింది, కంప్యూటర్ కదా, నెక్స్ట్ కంప్యూటర్ కూడా కాల్ చేయాలి కదా. సో కంప్యూటర్ మనకి ఏమి ఇచ్చాం, ప్లేయర్ మూవ్ సి అనే ఫంక్షన్ కదా కాల్ చేసాం. సో ప్లేయర్ మూవ్ ఆఫ్ సి ఈజ్ విక్టరీ ఆఫ్ ఓ, ప్లేయర్ మూవ్ సి ఆఫ్ ఓ అంటే ప్లేయర్ 1కి ఎక్స్ అయితే ప్లేయర్ 2 ఆర్ కంప్యూటర్ కి ఓఐ కదా అవుద్ది. సో అందుకనే ఓ అనే పారామీటర్ అంటే ఐకాన్ అనేది మనం కాల్ చేసాం, ప్లేయర్ ఓ విన్స్ అంతే. సో మన కంప్యూటర్ కూడా కాల్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎలిఫ్ సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే, ఒకవేళ సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే అప్పుడు ఏమవుతుంది, చాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే వైల్ ట్రూ అని చెప్పి సేమ్ యాస్టిస్ ఇలాగే ఉంటుంది, కాకపోతే చిన్న డిఫరెన్స్ అంతా. సేమ్ ఇలాగే కాల్ అవుద్ది, ప్లేయర్ ఎక్స్ ఇలా అవుద్ది, కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్లేయర్ సి రాదంతే, ప్లేయర్ మూవ్ సి. ఎందుకంటే మనకి ప్లేయర్ 2 కాబట్టి ప్లేయర్ మూవ్కి ఏముంటది, డైరెక్ట్ గా ప్లేయర్ మూవ్ 4 అంటే ప్లేయర్ 2 అన్నట్టు ఆడుతున్నాడు అన్నట్టు, లైక్ దట్. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ ఎల్స్, ఒకవేళ మనం ఎంటర్ చేసిన చాయిస్ ఇవి ఎందులో లేకపోతే, 1 కానీ 2 కానీ లేకపోతే మనకి మళ్ళీ ప్రింట్ ఎంటర్ అగైన్. ఓకే, ఎంటర్ అగైన్ అంటే ఇది ఆల్రెడీ వైల్ లూప్ లో ఉంది కాబట్టి మనకి డైరెక్ట్ గా మళ్ళీ ప్రింట్ అవుద్ది. ఇది ఎంటర్ అగైన్ అంటే మనకు మళ్ళీ ఇక్కడ నుంచి కాల్ అవుతుంది. ఓకే, నౌ వి విల్ రన్ ఇట్. విచ్ మోడ్ యూ వాంట్ టు ప్లే, 1 3 వెయిట్. ఇక్కడ బోర్డ్ అనేది 2 టైమ్స్ ప్రింట్ అయిపోతుంది. ఓకే, వి విల్ చెక్ ఇట్. ఓకే, ఇక్కడ మనం ప్రింట్ బోర్డ్ అనేది 2 టైమ్స్ కాల్ చేస్తాం కదా, అందుకని మనకి ఇక్కడ ఎలా ప్రింట్ అయిపోతుంది. వెయిట్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రింట్ బోర్డ్ అనేది ఇక్కడ ఈజ్ వెక్టర్ లో ప్రింట్ చేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2 టైమ్స్ ఉన్నది కాబట్టి అప్పుడు మనకి ఏంటవుద్ది అంటే మనకి ఫస్ట్ టైం ఇది ప్రింట్ అవుద్ది, నెక్స్ట్ ఒకవేళ మూవ్ అయిపోయిన తర్వాత ఇది ఒకటే ప్రింట్ అవుద్ది, ఎవ్రీ మూవ్ కి అది ఒకటే ప్రింట్ అవుద్ది. ఇందులో కూడా చేంజ్ చేసుకోవాలి అలాంటప్పుడు. ఓకే ఫైన్, we will run it now. Enter your choice, computer display. ఓకే, బోర్డ్ వచ్చింది 2. చూసారు ఇక్కడ కంప్యూటర్ అనేది ఓన్లీ 1 టైం, ఐ మీన్ బోర్డ్ అనేది ఓన్లీ ఒకసారి ప్రింట్ అయింది. సో ఇప్పుడు కంప్యూటర్ టర్న్ ఎంత 9 కాబట్టి 0లో 9th పొజిషన్ లో ఓ ప్రింట్ అయింది. నాది ఏ పొజిషన్, నాది సెకండ్ పొజిషన్ కాబట్టి సెకండ్ పొజిషన్ లో ఎక్స్ ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నా టర్న్ 4, కంప్యూటర్ టర్న్ 7. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ కి 8, కంప్యూటర్ ఒకవేళ 8 అని ప్రింట్ చేసిందంటే మనకి గేమ్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను ఏంటంటే 1 లోకి చేస్తా, కంప్యూటర్ టర్న్ 9, ది స్పేస్ వాస్ టేకెన్. చూసారు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే 9th పొజిషన్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి మనకి ఇది స్పేస్ వాస్ టేకెన్ అని వచ్చింది. ఇప్పుడు నాకు పాసిబిలిటీ ఏముంది, 3. సో నేను ఇక్కడ 3 అని టైప్ చేస్తే నా గేమ్ అయిపోద్ది లైక్ దిస్. ఓకే, we will also run player versus player. Player 1 1
అండ్ ఇప్పుడు ప్లేయర్ 2 ఎందుకంటే ఇందాలంటే కంప్యూటర్ వర్సెస్ ప్లేయర్ కాబట్టి ర్యాండమ్గా కంప్యూటర్ నెంబర్ పిక్ చేసుకుంది. ఇప్పుడు నాది కాబట్టి ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ కాబట్టి ప్లేయర్ 1 ప్లేయర్ 2 4 అండ్ నాది ఇప్పుడు 3 అండ్ ప్లేయర్ 2కి ఐ విల్ గివ్ 7. యువర్ టర్న్ ప్లేయర్ 1. ఓకే, ఫస్ట్ నేను ఏంటంటే ఈ గేమ్లో ఏంటంటే కంప్యూటర్ ప్లేయర్ 2ని విన్ చేస్తా. 9 5 అండ్ 8 అండ్ ప్లేయర్ 2కి ఏముంది 6. ప్లేయర్ ఓ విన్స్. ఓకే, మనం ఇప్పుడు ఇంకోటి రన్ చేద్దాం. డ్రా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. 2 1 and 3 again 2 and player 2 ki 4 and player 1 ki 7, player 2 ki 5 and player 1 6 and player 2 ki 7. Okay, this space was taken. 8 and last one 9. It's a draw. చూసారా ఇక్కడ ఇట్స్ ఏ డ్రా అని వచ్చింది. లైక్ దిస్. ఎలా మనం టిక్ టాక్ టు గేమ్ని డిజైన్ చేసాం. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఈజీగా వస్తుంది. సో మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం లాంబ్డా ఫంక్షన్స్ ఇన్ పైథాన్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.